మిత్రులందరికీ నమస్కారం. మీడియా మిత్రులనే కన్నా నా కుటుంబ సభ్యులు అనుకోవాలి, ఎందుకంటే నేను కూడా విలేకరుగా చేసే కొంతకాలం. అందుకనే నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నేను దిలీప్ రాజా. ఇంతకుముందు ఆలీతో పండుగాడి ఫోటో స్టూడియో అనే కామెడీ సినిమా తీయటం జరిగింది. ఇక్కడే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఒక ఓటీటీకి తర్వాత ఇంకో సినిమా చేయటం కూడా జరిగింది. ఇప్పుడు భారతదేశ ఉప ప్రధాని 50 సంవత్సరాల పార్లమెంటేరియన్గా ప్రపంచ రికార్డు సాధించిన వ్యక్తి, 40 సంవత్సరాలు కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా చేసిన శక్తి, ఆ తర్వాత స్వాతంత్రోద్యమంలో గాంధీ గారితో కలిసి 2 పర్యాయాలు జైలుకి వెళ్ళిన స్వాతంత్ర సంగ్రామ యోధుడు స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ గారి బయోపిక్ ఈ రోజున చిత్రీకరిస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు 2 షెడ్యూల్స్ పూర్తి అవడం జరిగింది. ఈ సినిమా ఎందుకు అవసరం అంటే భావితరాలకి ఇది ఒక డిక్షనరీ లాంటిది. ఇతను కూడా జగజ్జీవన్ రామ్ గారు కూడా స్వాతంత్రోద్యమంలో ఉన్నాడనే విషయం చాలామందికి తెలియదు. ఆయన ఏదో ఉప ప్రధాని చేశారు, ఆయన ప్రధాని కాలేకపోయాడన్న సానుభూతి మధ్యనే ఉన్నారు, కానీ అసలు ఆయన నేపథ్యం ఏంటి, ఆయన ఎలా తయారయ్యారన్నది చాలామందికి తెలియదు. ప్రజలకు తెలియజేసే నిమిత్తమే ఆయన జీవిత చరిత్రను మేము ఈ రోజున బయటకు తీసుకొస్తా ఉన్నాం. బాబు జగజ్జీవన్ రామ్ గారి జీవితం ఎక్కడో బీహార్లో చాంద్వాలో జరిగిన కథ ఇది. 100 ఏళ్ల క్రితం జరిగిన కథ ఇది. అందుకనే మేము చాలా కాలయాపన టైం కూడా పడుతుంది సినిమా తీయట. కారణం ఏంటంటే 100 ఏళ్ల క్రితం కరెంట్ లేదు, రోడ్డులు లేవు, బిల్డింగ్స్ లేవు. కాబట్టి అప్పటి సెట్టులను వేసుకుని అప్పటి పరిస్థితులకి అప్పటి న్యాచురాలిటీకి దగ్గరగా ఈ సినిమాని చిత్రీకరిస్తా ఉన్నాం. ఈ సినిమాలో జగజ్జీవన్ రామ్ గారి కూతురుగా మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమార్ గారు మీ అందరూ తెలుసు. ఆ పాత్రని ప్రస్తుతం ఇందులో ప్రముఖ నటి తాళ్ళూరి రామేశ్వరి గారు ఆ పాత్రను చేయటం జరిగింది. అలాగే జగజ్జీవన్ రామ్ గారి క్యారెక్టర్ని ఒక మాజీ సైనికుడు, ఇది ఇట్స్ ఎ పెక్యులర్ పర్సనాలిటీ. సినిమా హీరోల్లో ఏ హీరో కూడా మ్యాచ్ కాని పర్సనాలిటీ జగజ్జీవన్ రామ్ గారిది. అందుకని ఆయన కోసం వెతికి మేము పట్టుకుని గేలా వేసి జగజ్జీవన్ రామ్ గారి పోలికలో ఉన్న ఒక వ్యక్తిని పట్టుకున్నాం. ఈజ్ మిస్టర్ మిలిటరీ ప్రసాద్ గారు. ఆయన జగజ్జీవన్ రామ్ గారి క్యారెక్టర్ వేస్తున్నారు. అలాగే కృష్ణారావు గారు గాంధీ క్యారెక్టర్ వేస్తున్నారు. తర్వాత ఈ అమ్మాయి మౌనికా రెడ్డి, ఆ అమ్మాయి ఒక బ్రిటిష్ మేజర్ భార్య క్యారెక్టర్ చేస్తుంది. అంటే ఇండియన్స్ని అతను సతాయిస్తుంటే అతనితో గొడవ పడి వెళ్ళిపోయే ఇండియన్ ఫేవరెట్ క్యారెక్టర్ ఇది. ఆ క్యారెక్టర్ ఆ అమ్మాయి చేస్తుంది. తర్వాత బస్టాప్ కోటేశ్వరరావు గారు ఒక క్యారెక్టర్ చేస్తున్నారు. ఆ తర్వాత సునీత చేస్తుంది, ఎర్రబాబు అని అతను చేస్తున్నాడు. ఇంకా చాలామంది ఆర్టిస్టులు దీంట్లో ఉన్నారు. ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇఫ్ ఐ పిక్చరైజ్ జగజ్జీవన్ రామ్ మూవీ ఓన్లీ ఇట్ లుక్స్ లైక్ ఎ డాక్యుమెంటరీగా సినిమా తీస్తే ఎవరు చూడరు. అందుకని చెప్పని ఈ సినిమాలో నేను కమర్షియాలిటీని జోడించి ఈ సినిమాని బయోపిక్ని జనం ఎలా చూస్తారు, ఎలా చూడాలి, దాని టెక్నిక్స్ ఏంటి, ఏమేమి కమర్షియాలిటీస్ కలపాలి అన్న ఉద్దేశంతో వీటిని అన్నింటినీ కలుపుతున్నాం. ఈ సినిమాలో జగజ్జీవన్ రామ్ గారితో పాటు భగత్ సింగ్ క్యారెక్టర్ ఉన్నది, సుభాష్ చంద్రబోస్ గారి క్యారెక్టర్ ఉన్నది, ఆజాద్ క్యారెక్టర్ ఉన్నది. ఇలా ఎందుకంటే 1908లో జగజ్జీవన్ రామ్ గారు పుట్టారు, 1907లో సుభాష్ చంద్రబోస్ గారు, ఇట్లా వీళ్ళంతా ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు. కాబట్టి అప్పుడు స్వాతంత్ర సంగ్రామంలో ఏం జరిగింది, వీళ్ళకి మధ్య జరిగిన సంఘటనలు ఏంటి, ఇవన్నీ కూడా నేను ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో తీసుకుంటూ వస్తున్నాను. ఈ సినిమా కొంత నిర్మాణం జరిగింది. ఇక ముందు కూడా ఈ సినిమాని త్వరితగతిగా పూర్తి చేసి జూలై 6వ తారీఖున జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి, ఆ రోజున ఈ సినిమా రిలీజ్ చేస్తాం. తప్పనిసరిగా ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పాఠ్య పుస్తకాల్లో ఒక పాఠంగా నెహ్రూ గారిది పెట్టినా, గాంధీ గారిది పెట్టినా, ఎవరిది పెట్టినా కూడా విజువలైజేషన్కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి అలాంటి మహనీయుడి జీవితాన్ని మేము ఈ రోజున తెర మీదకి ఎక్కిస్తూ ఉన్నాం. ఇది ఒక సాహస ప్రయత్నం. ఇది తెలుగే కాదు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఈ అన్ని భాషల్లో కూడా ఈ సినిమాని చిత్రీకరిస్తున్నాం. చాలా ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటేంటంటే, ఆ రోజుల్లో ఎమర్జెన్సీని ఇందిరాగాంధీ గారు అనౌన్స్ చేసినప్పుడు ఎమర్జెన్సీని విభేదించి కాంగ్రెస్ గవర్నమెంట్లో నుంచి బయటకు వచ్చారు. అన్ని అర్హతలు ఉండి కూడా ప్రధానమంత్రి కాలేని పరిస్థితి ఆ రోజున ఆయనకు వచ్చింది. అయితే మోస్ట్ సీనియర్ పార్లమెంటేరియన్గా
చాలా శాఖల మీద పట్టు ఉన్న వ్యక్తిగా ఆయన సేవలు చాలా గొప్పవి. ఏకంగా రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్తో యుద్ధం జరిగితే ఈయన సరాసరి కేంద్ర మంత్రిగా కాకుండా యుద్ధభూమికి వెళ్ళిపోయి 15 రోజుల్లో జరగాల్సిన యుద్ధాన్ని 2 రోజుల్లోనే అవగొట్టుకుని గెలిచి వస్తారు. చాలా ఎఫిషియంట్ ఆయన ఒక మంత్రిగా. తర్వాత అనేక సంస్కరణలు ఒకే రోజున 5,000 పోస్ట్ ఆఫీసులు ఆయన పెట్టించడం జరిగింది. ఒకే రోజున కమ్యూనికేషన్ మంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు వేయించడం జరిగింది. ఆయన గురించి చెప్తే అది సినిమా చూడాల్సిందే. కాబట్టి ఒక జగజ్జీవన్ రామ్ గారంటే ఆయన ఒక వ్యక్తే కాదు, ఒక స్వాతంత్ర సంగ్రామ యోధుడు. ఆయన యువనాయకుడిగా ఉన్న బ్రిటిష్ కాలంలోనే తను సొంతంగా లేబర్స్ పార్టీ అని పెట్టి 14 మంది సొంత ఎమ్మెల్యేలని బ్రిటిష్ వాళ్ళతో పని లేకుండా గెలిపించుకున్నాడు ఆయన. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మేము మంత్రి ఇస్తాం రా, నువ్వు నా దగ్గరికి రా వెళ్లకుండా జగజ్జీవన్ రామ్ గారు సొంత ఆ లేబర్ పార్టీ తరఫున 14 మందిని ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. తర్వాత సుభాష్ చంద్రబోస్ గారి ప్రభావంతో స్వతంత్రోద్యమంలోనికి వచ్చి 2 సార్లు మహాత్మా గాంధీ గారితో కలిసి జైలుకి వెళ్తారు. ఆ జైలు నుంచి వచ్చినాక స్వతంత్రం వస్తుంది. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు. కాబట్టి ఇది 100 సంవత్సరాల క్రితం కథ కాబట్టి ఇలాంటి సినిమాలు తీయటానికి కొంత సమయం పడుతుంది. జూలై 6వ తారీఖున ఆయన వర్ధన్ సందర్భంగా మేము సినిమాని రిలీజ్ చేస్తాం. తప్పనిసరిగా ప్రేక్షకుల ఆదరణ కావాలి. నేను ఒక్క మాట అంటున్నా, ఏంటంటే ఇది ఒక డాక్యుమెంటరీ లాగానో బయోపిక్ లాగానో మేము తీయటం లేదు. ఐఎమ్ గివింగ్ దట్ అష్యూరిటీ. మీకు కమర్షియల్ సినిమాలో ఏమైతే ఉంటాయో అలాంటి కమర్షియాలిటీస్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. జనం చూసేటట్టు, జనం మెచ్చేటట్టు, జనానికి దగ్గర అయ్యే విధంగా జగజ్జీవన్ రామ్ గారి సినిమా ఉంటుందని తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయనే జగజ్జీవన్ రామ్ గారి క్యారెక్టర్ ఇస్తున్నారు. ఆయన మీతో 2 మాటలు మాట్లాడతాం. బాబు జగజ్జీవన్ రామ్ గారి బయోపిక్ అంటే సేమ్ టు సేమ్ ఆయన క్యారెక్టర్ని చేయడానికి మాకు ఈ అవకాశం కలగటం అదృష్టం. నంబర్ 2, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఓ పొలిటీషియన్ లీడర్లో ఒక పెద్ద లీడర్గా భారతదేశంలో సేవలు అందించి మనకు ఎంతో మేలు చేసిన వ్యక్తి క్యారెక్టర్ చేయటం మా అదృష్టంగా భావించి మా వల్ల సాధ్యమైనంత వరకు ఈ క్యారెక్టర్కి పూర్తి న్యాయం చేస్తానని చెప్పి తెలియజేస్తాను. ఇచ్చేసిన మిత్రులందరికీ నమస్సుమస్సులు. నాకు ఈ వ్యాసాన్ని అవకాశం కల్పించిన మా దర్శకులు దిలీప్ రాజా గారికి ధన్యవాదాలు. నేను మౌనిక రెడ్డి. ఈ మూవీలో చేయడం చాలా హ్యాపీగా ఉంది. భారత చరిత్రలో జగజ్జీవన్ రామ్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సో ఈ మూవీలో నాకు ఆ క్యారెక్టర్ రావడం అదృష్టంగా భావిస్తున్నా. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ దిలీప్ రాజా గారికి థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఐఎమ్ కావ్య కీర్తి. Firstly, thank you so much for coming you all and supporting to our film. Today I am feeling so glad to be here. Babu Jagjeevan Ramji Gari biopic, one of the mainly చేసినందుకు I am feeling so blessed and grateful. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ దిలీప్ రాజా గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి నేమ్ రావాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ గుడ్ లక్ టు ఎవ్రీవన్ ఇన్ ద టీమ్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరులకు ఫస్ట్ ఆఫ్ కోటేశ్వరరావు నమస్కారాలు. నిజానికి జగజ్జీవన్ రామ్ గారి గురించి నాకు ఇప్పటివరకు ఏమీ తెలియదు. నిజంగా ఇది అవసరం. ఎందుకంటే అలాంటి మహానాయకుడిని నలుగురికి తెలియజేయటటువంటి ఒక గొప్ప ప్రయోగం ఇది. ఈ ప్రయోగం చేయడానికి ఆయన సాహసించి ముందుకొచ్చినట్టు దిలీప్ రాజా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక సాహసం. సావిత్రి మహానటి సినిమా చేసినప్పుడు మహానటి 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 అని ఏదో కొంతమంది అనుకున్నారు ప్రేక్షకులు. ఆ సినిమా రిలీజ్ అయ్యి సినిమా చూసిన తర్వాత అందరూ అవాక్ అయ్యారు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్లో ఇంత ఇది ఉందా అని చెప్పి. అట్లాగే ఈ మహనీయుడైనటువంటి చరిత్రని తెరకెక్కించడానికి కంకణం కట్టుకున్నటువంటి దిలీప్ రాజా గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు.